నమస్తే, వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. తెలంగాణ వ్యాప్తంగా ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి కేరళ ప్రచారంలో మాట్లాడినటువంటి వ్యాఖ్యల పట్ల అతి పెద్ద చర్చ జరుగుతోంది. సో ఆయన ప్రధాని రాహుల్ అయ్యేందుకు సిపిఐ పార్టీని, వామపక్ష పార్టీని వాడుకోవటం, అట్లాగే పెద్ద ఎత్తున పినరయి విజయ్ గారితో కలిపి ఇండియా కూటమిలో కూడా ఉండటం. మరోవైపు ఇవాళ కేరళ వేదికగా ఎన్నికల సందర్భంగా అధికారం కోసం ఇవాళ సిపిఐ నాయకులు అట్లాగే సీఎం గా ఉన్నటువంటి పినరయి విజయ్ గారిని మోదీ గారితో బంధం అంటగట్టడం, అట్లాగే మోదీ గారి బ్రదర్ తో పోల్చడం, అట్లాగే ఆయన తమిళ్లో కూడా కొంత పినరయి విజయన్ గారి పట్ల చేసినటువంటి వ్యాఖ్యల మీద అతిపెద్ద చర్చ జరుగుతుంది. మరోవైపు తీవ్రమైనటువంటి దుమారం కూడా రాజకీయంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా రేగుతోంది. సో ఈ నేపథ్యంలో అసలు రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యలు ఏ విధంగా చూడాలి, ఎందుకు ఆ స్థాయిలో వ్యాఖ్యలు చేయాల్సి వచ్చిందో మాట్లాడదాం. మనతో పాటు సిపిఐకి సంబంధించినటువంటి సీనియర్ నాయకులు, అట్లాగే స్టేట్ సెక్రటరీగా ఉన్నటువంటి సిపిఐ రామకృష్ణ గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. మాట్లాడదాం. రామకృష్ణ గారు నమస్తే. నమస్తే బ్రదర్ రాజేష్. సార్ ఏంటి సార్ ఇవాళ రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యల్ని మీ పార్టీ గాని మీరు గాని ఏ విధంగా చూస్తున్నారు సార్? రేవంత్ రెడ్డి గారు అక్కడ ఎన్నికల్లో మాట్లాడిన మాటలను చూస్తా ఉంటే ఎవరో స్క్రిప్ట్ రాయిస్తే ఆ స్క్రిప్ట్ మాట్లాడినాడేమని అనిపిస్తా ఉంది. ఎందుకంటే ఇవాళ అక్కడ ప్రధానమైన పోటీ పినరయి విజయన్ గారి నేతృత్వంలో ఉన్న ఎల్డిఎఫ్ కు, అవతల వైపు కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఉన్న యూడిఎఫ్ కు జరుగుతా ఉంది. కాబట్టి ఆయన ప్రధానమైన అటాక్ కమ్యూనిస్టుల పైన ఉండాలనే ఉద్దేశంతో పినరయి విజయన్ గారి పైన ఎక్కువ విమర్శలు చేశారు. సహజంగా అక్కడ కేరళ రాష్ట్రంలో జరుగుతున్నది ఏమిటి, గత దశాబ్ద కాలంలో ముఖ్యంగా పినరయి విజయన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి ఏం జరిగింది, గతంలో కమ్యూనిస్టులు అధికారంలో ఉన్నప్పుడు ఏం జరిగింది, ఈ అంశాలు ఆయన తెలుసుకొని మాట్లాడింటే అది బాగుండేది. తర్వాత ఆ రకంగా ఆయన విమర్శ చేసినప్పుడు తప్పు లేదు. మేమంతా కూడా యూపీఏలో భాగస్వాములు కాబట్టి, అందరం కూడా ఉన్నాం కాబట్టి మీరు ఏం మాట్లాడకూడదని కూడా అనము. ఇండియా అలయన్స్ పార్ట్నర్స్ గా ఉన్నంత మాత్రాన వారు మాట్లాడకూడదు వాస్తవాలను కూడా మేము అనము. కానీ వాస్తవాలు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. ఇండియా అలయన్స్ కంటే కూడా రామకృష్ణ గారు, ఇండియా అలయన్స్ కంటే కూడా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కూడా సిపిఐ పార్టీ వాళ్ళ మిత్రపక్ష పార్టీగానే కొనసాగుతోంది వాళ్ళ ప్రభుత్వంలో. ఓకే, తప్పేం లేదు. దేశవ్యాప్తంగా మేము ఇండియా అలయన్స్ పార్ట్నర్స్ గా ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా ఇక్కడ కూడా ఉంటాము, ఇతర రాష్ట్రాలు ఉంటాము. కొన్ని సందర్భాల్లో మన లోకల్ బాడీస్ చాలా చోట్ల వారు మేము కలిసి పోటీనే చేసుకున్నాం, వారు మేము వేరువేరుగా కూడా పనిచేసాము. దానికి సంబంధించి కాదు, నేను ఎవరైనా సరే ఎన్నికల సందర్భంలో కానీ మరో సందర్భంలో కానీ ఏదైనా ఒక అంశాన్ని గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు, ఒక వ్యక్తిని గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా విషయాలు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. ఎందుకంటే ఇవాళ మేము సగర్భంగా చెప్పగలము, ఎంటైర్ భారతదేశంలోనే కేరళ రాష్ట్రంలో ఉన్న ఎల్డిఎఫ్ సాధించిన విజయాలు ఏ ప్రభుత్వం కూడా సాధించలేదు. ఇటీవలనే వారు చాలా 100% చెప్తాను నేను, 100% లిటరసీ సాధించిన ఏకైక రాష్ట్రం కేరళ రాష్ట్రము. 100% భూ సంస్కరణలు అమలు చేసిన ఏకైక రాష్ట్రము కేరళ రాష్ట్రము. అంతేకాకుండా ఇవాళ వాళ్ళు ఫ్రీ ఎడ్యుకేషన్ అప్ టు డిగ్రీ వరకు కూడా ఇస్తా ఉన్నారు. దీంతో పాటు ఇటీవలనే మన November 1 నాడు వాళ్ళు చెప్పారు, అటు ఏదైతే ఎక్స్ట్రీమ్ పావర్టీ ఉన్నారో ఆ ఎక్స్ట్రీమ్ పావర్టీ ఎవరికైతే ఉందో వాళ్ళందరూ కూడా దాని నుంచి బయటకు తేవడానికి పెద్ద ఎత్తున ప్రభుత్వం కృషి చేసింది. ఆ రకంగా కూడా వారు సక్సెస్ అయ్యారు. కాబట్టి వాళ్ళు మొత్తం భారతదేశంలో ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉన్న రాష్ట్రం వారు. పైగా రేవంత్ రెడ్డి గారు ఆ ఎన్నికల్లో ఏం మాట్లాడతారు, కరప్షన్ ఉంది అంటాడు. కరప్షన్ ఎక్కడుంది అందరికి తెలుసు, కేరళలో లెస్ కరప్షన్ ఉంది. అదేదో మా కమ్యూనిస్టులకే చెప్పాను నేను, ఈవెన్ ఏ గవర్నమెంట్ ఉన్నా సరే కేరళలో లెస్ కరప్షన్ ఉంటుంది. గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నా, ఇవాళ కమ్యూనిస్ట్ గవర్నమెంట్ ఉన్నా, లెస్ కరప్షన్ ఉన్న ఏకైక రాష్ట్రము కేరళనే. కాబట్టి ఏమంటే ఇవన్నీ కూడా సాధించిన చోట ఆయన వీటితో పాటు ఇవాళ లోకల్ బాడీస్ ఏవైతే ఉన్నాయో స్థానిక సంస్థలకు అక్కడ ఉన్న పవర్స్ ఎక్కడా లేవు. రాజ్యాంగబద్ధంగా స్థానిక సంస్థలకు ఉన్న అధికారాలన్నీ కూడా సక్రమంగా వినియోగిస్తున్న ఏకైక రాష్ట్రం అది కేరళ మాత్రమే. కాబట్టి ఏమంటే ఇవాళ ఇన్ని రివార్డ్స్ వారికి ఉంటే, ఇన్ని రకాలుగా వారు సక్సెస్ అయిన గవర్నమెంట్ పైన ఈయనపై అక్కడ ఏం చెప్తా ఉన్నాడు, మీకు పినరయి విజయన్ కేసీఆర్ ఇద్దరు ఒకటే అంటాడు. పినరయి విజయన్ కి కేసీఆర్ కి ఏమైనా సంబంధం ఉందా? అసలు సంబంధమే లేదు. తర్వాత కేసీఆర్ ఆయన ఇది వేరే, అసలు ఇంకోటి విజయన్ కి కేసీఆర్ కి సంబంధమే లేదు అనే దానికి నేను ఒకే ఒక్క ఉదాహరణ చెప్తా. ఇవాళ మోడీ గారికి కూడా సంబంధం అంటగడుతున్నారు, ఆయన సంబంధాలు అంటగట్టాడు. కానీ పినరయి విజయన్ కేసీఆర్ ఇద్దరు ఒకటే అన్నాడు అన్నమాట.
అసలు ఉమ్, కేసీఆర్ ఎవరిని అంటే ప్రజాభవన్లోకి రానిచ్చేవాడు కాదు, ఎవరిని కలిసేవాడు కాదు. ఈవెన్ వాళ్ళ ఉమ్. మంత్రులు వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా కలిసేవాళ్ళు కాదు. కానీ ఇవాళ మీరు పోయి కేరళలో విచారించండి, ఈవెన్ ఒక ఆటో తోలుకునే వర్కర్ కూడా పోయి కలవగలడు, ఒక ఎంప్లాయీ పోయి కలవగలడు, ఒక ఇవాళ పార్టీ రేవంత్ రెడ్డి వర్కర్. గారి ప్రభుత్వంలో కూడా అదే పరిస్థితి సార్. ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో కూడా ఎవరు రేవంత్ రెడ్డి కలిసే కూడా పరిస్థితి ఎవరిని లేదు. కలవడు. అసలు ఉమ్, ఎమ్మెల్యేలకు ఇంటర్వ్యూ ఇవ్వాలంటే కూడా తొందరగా ఇవ్వడు రేవంత్ రెడ్డి. అవును. ఇలాంటి రేవంత్ రెడ్డి పోయి పినరయ్ విజయన్ గురించి మాట్లాడుతా ఉన్నామంటే ఇది ఎట్లుందంటే, నిజంగా చెప్పాలంటే అసలు మీరు కేసీఆర్ ఇద్దరు పోల్చుకోండి, మీ పరిపాలన మీరు గురించి చెప్పుకోండి, మేమేం తప్పు పట్టం. కానీ పినరయ్ విజయన్ తో పోల్చుకోవడానికి అటు కేసీఆర్ గాని నీకు గాని లేదా ఈ భారతదేశంలో ఉన్న ఏ ఇతర ముఖ్యమంత్రికి గాని ఆ అవకాశం లేదు. అసలు ఇక్కడ ఎందుకంటే మీరు ఆయన ప్రధానంగా స్థాయికి ప్రధానంగా తగరు. రామకృష్ణ గారు, కాదు రామకృష్ణ గారు, ఇక్కడ మోదీ గారిని ఆయన పిఎం కుర్చీ నుంచి దింపేందుకు పినరయ్ విజయన్ గారు వామపక్ష పార్టీలు జట్టుగా ఉండాలి. కానీ ఇవాళ కేరళలో కాంగ్రెస్ పార్టీ అధికారం కోసం ఇవాళ బంధాన్ని అంటగట్టని ఎట్లా చూస్తారు? ఎందుకంటే మోదీ గారికి ఓటేసినట్టే పినరయ్ విజయన్ గారికి ఓటేస్తే అని మాట్లాడిన మాటని పినరయ్ విజయన్ గారి ఎక్స్పైరీ డేట్ అయిపోయింది అన్న వ్యాఖ్యలు ఎట్లా చూస్తారు? కాంగ్రెస్ వాళ్ళు ఏముంది, రేపు మళ్ళీ వాళ్ళకి అవసరమైనప్పుడు కమ్యూనిస్టులు అవసరమైన మాట్లాడతారు. దాంట్లో ఉమ్, ఏముంది? ఇది అసెంబ్లీలో కేసీఆర్ మాట్లాడాడు కదా, అరే కేసీఆర్ మన ఈయనే రేవంత్ రెడ్డి మాట్లాడినాడు కదా, కమ్యూనిస్టులు ఉమ్, వాళ్ళ గురించి మంచిగా చెప్పాడు. కేరళ పోయినాడు ఉమ్, కాబట్టి అక్కడ మాట్లాడినాడు. రేపు రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ కావాలన్నప్పుడు ఖచ్చితంగా కమ్యూనిస్టుల సహకారం అవసరం. కమ్యూనిస్టుల సహకారం అవసరం ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా ఆ వర్డ్స్ వేరే మారిపోతాయి. కాబట్టి దాన్ని మేము పెద్దగానము. కానీ నేననేది ఏమంటే, ఒకే విమర్శలు ప్రతి విమర్శలు ఇవన్నీ కూడా రాజకీయ పార్టీలు వేరువేరుగా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఉంటాయి. అందులో ఉమ్. ఎన్నికలైనప్పుడు సహజంగానే మాట్లాడాల్సి వస్తుంది. కానీ నేను ప్రత్యేకంగా ఇక్కడ చెప్పేదేమంటే, అక్కడ ఏ రాష్ట్రానికైతే నువ్వు వెళ్తావో ఆ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఏమిటి, ఆ ప్రభుత్వాలు వారు ఏం సాధించారు, ఏమి సాధించలేకపోయారు, అదేవిధంగా ఎన్నికలప్పుడు ఏం వాగ్దానాలు చేశారు, వారు చెప్పిన వాగ్దానాలు అమలు చేశారా లేదా, దాన్ని బేరీజ్ వేసుకొని మాట్లాడితే బాగుంటుంది కానీ తప్పితే. మీరు వాగ్దానాలు అంటున్నారు కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ గ్యారంటీలు అమలు చేయటంలో కాంగ్రెస్ పార్టీ ఫెయిల్యూర్ అయిందనే విషయం స్పష్టంగా కనిపిస్తోంది. రైతుల విషయమైనా మహిళల విషయమైనా ఈ అంశాలని మీరు కేరళలో స్పష్టంగా మీ యొక్క లెఫ్ట్ పార్టీలు సక్సెస్ఫుల్ గా ప్రజల్లోకి తీసుకెళ్లగలుగుతున్నాయా? ఎందుకంటే ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్ ఫెయిల్యూర్ అని చెప్పగలుగుతున్నారా? మరి తెలంగాణ ఎన్నికలు కాదు కదా ఇవాళ కేరళ రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికలు ప్రధానంగా 10 ఏళ్ల పాటు ఎల్డిఎఫ్ అక్కడ ఏదైతే ఉందో పినరయ్ విజయన్ ప్రభుత్వము వారు చేసిన వాగ్దానాలు, వారు నెరవేర్చిన హామీలు, అదేవిధంగా వారు సాధించిన అభివృద్ధి అక్కడ ఉన్న ప్రజలకు రక్షణ. రామకృష్ణ గారు, చిన్న ఇంటరప్షన్. తెలంగాణ ఎన్నికలు కాకపోయినప్పుడు కూడా తెలంగాణ కేబినెట్ తెలంగాణ ముఖ్యమంత్రి అక్కడ ఫోకస్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఇక్కడ గ్యారంటీలు మేము సక్సెస్ఫుల్ గా ఇంప్లిమెంట్ చేస్తున్నాము అని చెప్తున్నారు కాబట్టి మీరు కూడా ఇక్కడ ఎత్తి చూపాల్సినటువంటి అవసరం లేదంటారా? ఈ రోజు మాట్లాడతారు. నిన్నటి వరకు తెలంగాణ గురించి మాట్లాడలే. ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రి గారు రాహుల్ గాంధీ గారి తరఫున పోయి అక్కడ మేమన్నీ తెలంగాణలో కూడా అన్ని అమలు చేశామని చెప్పినప్పుడు ఆటోమేటిక్ గా మా వాళ్ళు మాట్లాడతారు. తెలంగాణలో మీరు ఏం చెప్పారు, మీరు ఏం అమలు చేశారు, 2023 నుంచి మీరు ఇచ్చిన వాగ్దానాలు ఏ మేరకు అమలు చేశారు, ఈ అంశాలు ఖచ్చితంగా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అక్కడ ఎంటర్ అయ్యాడు కాబట్టి దీనిపైన అక్కడ చర్చ జరుగుతుంది. ఆ చర్చల్లో మా కమ్యూనిస్ట్ పార్టీలు తప్పకుండా వాటి అన్నిటి కూడా వివరించడం కూడా జరుగుతుంది. ఈ రోజు మనం తెలంగాణలో ఉన్నాం కాబట్టి ఇక్కడ హైదరాబాద్ లో గానీ ఇట గ్రామీణ ప్రాంతాల్లో గానీ మనం చూస్తా ఉన్నాం ఏ మేరకు మీరు వాగ్దానాలు సక్సెస్ అయ్యారు, అవి అమలు చేయడంలో అది క్లియర్ గా కనపడుతుంది. ఇక్కడ ఫైనాన్షియల్ క్రంచ్ ఉంది, ఎందుకంటే నిధుల కొరతగా స్పష్టంగా కనపడతా ఉంది. తర్వాత ఇవాళ మైనస్ లో పోతా ఉన్నారు మీరు గతంలో ఉన్నంత బడ్జెట్ మీకు ఇవాళ లేకుండా పోతా ఉంది. ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయాలంటే మీ దగ్గర మీకు ఒకవేళ అమలు చేయాలనే ఆసక్తి ఉన్నప్పటికీ కూడా మీకు ఆర్థిక పరిస్థితులు సహకరించడం లేదు. కాబట్టి ఏమంటే మేము అన్ని చేశాము, అదే విధంగా ఇక్కడ కూడా మేము ఏ అంశాలైతే చెప్పామో అవన్నీ కూడా అమలు చేస్తామంటే మరి కాంగ్రెస్ వాళ్ళని అంత తొందరగా నమ్ముతారని నేనైతే అనుకోను. కారణం ఏమంటే వాళ్ళు సహజంగా ఎన్నికలప్పుడు వాగ్దాటి కూడా బ్రహ్మాండంగా ఉంటుంది, పూర్తి పెద్ద స్థాయిలో వాగ్దానాలు చేస్తారు. మరి అధికారంలోకి వచ్చిన తర్వాత వాగ్దానాలు అమలు చేయాలన్నప్పుడు సహజంగా చేతులు ఎత్తేసే పరిస్థితులు కనపడతా ఉంటాయి.
కానీ అదే ఒకటి పరిస్థితి రామకృష్ణ గారు, ఇక్కడ తెలంగాణ ప్రజల్ని ఇవాళ మోసం చేశారు అని స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ చేసింది అనే విషయాన్ని ప్రజల్లో ఒప్పుకుంటున్నారు, ప్రతిపక్ష పార్టీలు విమర్శిస్తున్నాయి. కానీ ఇవాళ కేరళలో కూడా మీరు అన్నట్టుగా 100% లిటరసీ రేట్, అంటే అందరూ చదువుకున్నటువంటి విఘ్నులు గల ఓటర్లు ఇవాళ నిజంగానే కాంగ్రెస్ పార్టీ బూటకు హామీలకో ఇట్లాంటి వాటికి మోసపోయే అవకాశం ఉంటుందా, లేకుంటే మీరు చేసినటువంటి అభివృద్ధికే అక్కడ ప్రజలు రెఫరెండంగా ఎన్నికల్లో ఓట్లేస్తారా? అంటే ఇవాళ అభివృద్ధికి సంబంధించి ప్రజల్లో సాటిస్ఫాక్షన్ ఉన్నప్పటికీ కేరళలో ఒక ఆనవాయితీ ఉంది. అదేమంటే ప్రతి 5 ఏళ్లకు ఒకసారి ప్రభుత్వాలు మార్చడం అనేది ప్రజలు అక్కడ ఒకటే ఆనవాయితీగా పెట్టుకున్నారు. కానీ ఈసారి ఏమంటే పోయినసారి దాన్ని కాదని రెండవసారి మళ్ళీ పినరయి విజయన్ ప్రభుత్వానికి ఎల్డిఎఫ్ కి అధికారం ఇచ్చారు. కాబట్టి 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నారు కాబట్టి ఈసారి మార్పు జరగాలి అని కొంత వీళ్ళు ప్రచారం చేస్తా ఉన్నారు. మరి 10 ఏళ్ల పాటు ఉన్నారు కాబట్టి మార్చాలి అని ప్రజలు ఒక నిర్ణయానికి వస్తే మనం చెప్పలేం తప్ప, నిజంగా ఎల్డిఎఫ్ ప్రభుత్వం ఈ 10 ఏళ్ల కాలంలో సాధించిన విజయాలపైన తీర్పు చెప్పాలనుకుంటే మాత్రం 100% మళ్ళీ ఎల్డిఎఫ్ అధికారంలోకి వస్తుంది, ఎలాంటి డౌట్ లేదు. నంబర్ కానీ 2 కాదు సార్, ఏమంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు మార్పు కావాలి అని ఒక నినాదం ఎత్తుకొని ప్రజల్లోకి వెళ్ళినప్పటికి కూడా సేమ్ నినాదం తెలంగాణలో మార్పు కావాలన్నారు. ఏం మార్పు వచ్చిందో తెలంగాణ ప్రజలు చూశారు. ఇవాళ 2.5 సంవత్సరాలుగా చూస్తున్నారు కూడా. ఓవైపు కర్ణాటక కానీ ఇటు తెలంగాణ కానీ, ఈ 2 రాష్ట్రాలు ఇంత ఘోరమైనటువంటి విధ్వంసం చూసిన తర్వాత మళ్ళీ అక్కడ కేరళ ప్రజలు కూడా, సౌత్ రాష్ట్రమైనటువంటి కేరళలో కూడా ఓట్లు పడతాయా? ఇవాళ కేరళ రాష్ట్ర ప్రజలు సహజంగా మనకంటే కూడా ఇక్కడ వీళ్ళకంటే ఎక్కువ అవేర్నెస్ ఉన్నవాళ్ళు, 100% లిటరసీ ఉన్నవాళ్ళు, రాజకీయంగా కింది స్థాయి నుంచి కూడా ఈవెన్ గ్రామీణ స్థాయిలో ఉన్న వాళ్ళు కానీ, పేద వర్గాల వారు కానీ అందరూ కూడా లిటరేట్ కాబట్టి, అక్షరాస్యులు కాబట్టి ఆటోమేటిక్ గా వాళ్ళు ఈ అన్ని విషయాలు కూడా గమనంలో తీసుకుంటారు. ఎందుకంటే కర్ణాటక రాష్ట్రంలో ఏం జరుగుతుందో వాళ్ళకి తెలుసు, ఇక్కడ కేరళ రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలుసు. అదే విధంగా ఇవాళ దేశ స్థాయిలో ఇవాళ భారతీయ జనతా పార్టీ యొక్క నిర్వాహకం ఏమిటి అనేది కూడా వాళ్ళు స్పష్టంగా గమనిస్తా ఉన్నారు. దీనికంటే ముఖ్యంగా ఇవాళ కేరళ రాష్ట్రంలో ఉంటున్న వాళ్ళు అనేక మంది గల్ఫ్ కంట్రీస్ లో ఉంటా ఉన్నారు. ఆ గల్ఫ్ కంట్రీస్ లో వాళ్ళు పడుతున్న ఇబ్బందులు, వాళ్ళు పడుతున్న టెన్షన్స్, దాని ప్రభావం కూడా ఇవాళ ఖచ్చితంగా కేరళ రాష్ట్ర ఎన్నికల ఫలితాల పైన ఉంటుంది. ఎందుకంటే ఇవాళ వాళ్ళకి దాదాపు కొన్ని లక్షల కోట్ల రూపాయలు విదేశాల నుంచి అక్కడ పనిచేస్తున్న వాళ్ళ నుంచి ఆ రెమిటెన్సెస్ వస్తా ఉన్నాయి. అందులో 20% వరకు ఈ గల్ఫ్ దేశాల్లో ఇరాన్ యుద్ధం వల్ల తగ్గిపోయిందని చెప్తా ఉన్నారు. అంటే దాదాపు అక్కడికి వస్తున్న ఆదాయము ఇవాళ 20% వరకు తగ్గినప్పుడు దాని ఇంపాక్ట్ ఉంటుంది. తర్వాత ఆ కుటుంబాల వారు అక్కడ వాళ్ళ భవిష్యత్ ఏంటి, వాళ్ళ రక్షణ ఏమిటి అనే ఆందోళన కూడా వాళ్ళలో ఉంటుంది. కాబట్టి ఈ అన్ని అంశాల గురించి కూడా రేపు ఎన్నికల్లో అక్కడ చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఏదేమైనా సరే మేము ఒకటే ఆశిస్తా ఉన్నాం, ఈ 10 ఏళ్లలో విజయం ప్రభుత్వం సాధించిన విజయాలు, ఎల్డిఎఫ్ ప్రభుత్వం సాధించిన విజయాలు, అది అక్కడ ప్రజలకు రక్షణ ఇవ్వడంలో అయితేనేమి, శాంతి భద్రతలు కాపాడడంలోను, అదే విధంగా వారికి సివిల్ సప్లైస్, ప్రత్యేకించి అక్కడ అనిల్ కుమార్ అని చెప్పి సివిల్ సప్లైస్ మినిస్టర్ ఉన్నారు. అసలు భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనంతగా అక్కడ పౌర సరఫరాలు అంత బ్రహ్మాండంగా అక్కడ సక్సెస్ అయినాయి. అదే విధంగా మహిళలకు అక్కడ పూర్తి స్థాయిలో రక్షణ ఉంది. అంతేకాకుండా ఇవాళ కొత్తగా డిగ్రీ వరకు ఉచిత విద్యను కూడా అక్కడ ప్రవేశపెట్టారు. ఈ అన్ని అంశాల ప్రభావం ఖచ్చితంగా ఎన్నికల్లో ప్రజలు గుర్తుంచుకుంటారని చెప్పి మేము ఆశిస్తున్నాము. కానీ మీరేమో అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు లేకుంటే ప్రతిపక్ష పార్టీలు అక్కడ ఏంటంటే, కేరళలో అయ్యప్ప స్వామి ఆలయం అంటే హిందూ మతాలకు, విశ్వాసాలకు ప్రతీక కాబట్టి అక్కడ ఉన్నటువంటి గోల్డ్ చోరీ కేసుని ఇవాళ పెద్ద ఎత్తున ఎన్నికల ఎజెండాగా ప్రజల్లోకి తీసుకెళ్తా ఉన్నారు. అది ఎంతవరకు కొంత ప్రజలు విశ్వసించే అవకాశం ఉంటుంది? ఇప్పుడు వారు ఆ ప్రచారం చేస్తున్నారు కానీ నిజంగా అక్కడ దొంగతనం జరిగితే దానిపైన కఠినంగా యాక్షన్ తీసుకున్నారు. తర్వాత మన లోకల్ బాడీ ఎలక్షన్ జరిగినప్పుడు ఎక్కడైతే ఈ అయ్యప్ప స్వామి టెంపుల్ ఉందో ఆ వార్డులో కూడా ఎల్డిఎఫ్ క్యాండిడేట్ ఎన్నికల్లో గెలిచాడు. కాబట్టి వీళ్ళు రాష్ట్రం అంతా ప్రచారం చేసుకోవడానికి ఆ అంశం ఉపయోగపడతాను తప్పితే అక్కడ స్థానికంగా ఉన్న ప్రజలకు తెలుసు. ఎప్పుడు కానీ వీళ్ళు కమ్యూనిస్టులు ఇలాంటి వాటిని సహకరించారు, ఇట్లాంటి దొంగలను ఎంటేసుకొని రారని తెలుసు కాబట్టి అక్కడ మన లోకల్ బాడీ ఎలక్షన్ లో వాళ్ళు గెలిపించారు. కాబట్టి అంతకంటే నిర్ధారణ ఏం కావాలని నేను అడుగుతాను. ఒక అంశం ఏదైనా జరిగింది అనుకుందాం, ఉదాహరణకి హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో ఏదైనా జరిగితే ఆ జూబ్లీ హిల్స్ లో ఉన్న ప్రజలు వాళ్ళు మనకంటే ముందు గమనిస్తారు. మరి అక్కడ ఎక్కడైతే జరిగిందని చెప్తా ఉన్నారో ఆ ప్రజలే మన లోకల్ బాడీ ఎలక్షన్ లో అక్కడ ఎల్డిఎఫ్ అభ్యర్థిని గెలిపించినప్పుడు
కాబట్టి దాన్ని బట్టి అది పెద్దగా ఉండదు, ఓన్లీ ప్రచారం మాత్రమే చేస్తున్నారు. కానీ ఇవాళ ఇప్పుడు కాదు సార్, చివరిగా ఇవాళ వస్తున్నటువంటి సర్వే రిపోర్ట్స్ చూస్తుంటే గ్రౌండ్ లెవెల్లో ఈ 5 రాష్ట్రాలకు సంబంధించి కేరళలో చాలా టైట్ ఫైట్ కనిపిస్తుంది రెండు కూటమికి, ఎల్డీఎఫ్ కి యూడీఎఫ్ కి. కేరళ ఒక్కటే అంత టైట్ ఫైట్, మిగతా అంతా చాలా వరకు ఏ పార్టీ గెలిచినా వన్ సైడ్ గా కనిపిస్తుంది. ఇక్కడ మాత్రం చాలా నెక్ టు నెక్ ఉంది. అంటే యాంటీ ఇన్కంబెన్స్ ఏమన్నా పెరిగింది అని అనుకోవాల్సినటువంటి పరిస్థితి ఉందా ఈ నెక్ టు నెక్ సిచ్యువేషన్ చూస్తుంటే? వాస్తవానికి చెప్పాలంటే ఇటీవలనే ఒక 2-3 months బ్యాక్ అక్కడ లోకల్ బాడీ సెలక్షన్ జరిగినాయి. లోకల్ బాడీ సెలక్షన్స్ లో ఎల్డీఎఫ్ కంటే కూడా యూడీఎఫ్ ఎక్కువ స్థానాలు గెలిచింది. తిరువనంతపురంలో మేయర్ స్థానాన్ని కూడా బీజేపీ గెలిచింది. యాక్చువల్ ఆ సమయంలో మేము విచారిస్తే ఈసారి ఎల్డీఎఫ్ గెలవడం కష్టమనే అభిప్రాయం వచ్చింది. అది జరిగిన తర్వాత మళ్ళీ 3 జాతాలు బయలుదేరి మొత్తం అన్ని జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున రాజకీయ ప్రచారం చేశారు మా పార్టీల వాళ్ళు. మా లెఫ్ట్ పార్టీస్ అన్ని కూడా ప్రచారం చేసిన తర్వాత మా కామ్రేడ్స్ మళ్ళీ కొద్దిగా ట్రెండ్ మారింది, గతంలో ఉన్నంత అధ్వానంగా లేదు, ఇవాళ మళ్ళీ కాన్ఫిడెన్స్ తో మేము ఎన్నికలకు పోగలుగుతున్నామని చెప్పారు. కానీ ఎన్నికలు ప్రారంభమైన తర్వాత ఇవాళ మేము విచారిస్తే మీరు అన్నట్లుగా చాలా టైట్ ఫైట్ ఉంది, డి అంటే డి అనే పరిస్థితులు ఉన్నాయని చెప్పారు. కాబట్టి దీని నుంచి ఖచ్చితంగా ఈ వారం రోజులు టైం ఉంది కాబట్టి ఈ వారం రోజుల్లో ఖచ్చితంగా మా ప్రచారం మరింత ఉధృతం చేస్తారు, మా విజయాలు సాధిస్తారు. ఎందుకంటే లోకల్ బాడీ సెలక్షన్లు అయిన తర్వాత ఒక డిమోరలైజేషన్ లో ఉన్నారు. అప్పుడు ఈసారి గెలవలేమేమో అని దాని నుంచి బయటపడి ఇవాళ మెట్టు ఎదిగి ఇవాళ మళ్ళీ డి అంటే డి అనే దానికి వచ్చారు. కాబట్టి ఖచ్చితంగా రేపు అధికారం వస్తుందనే దాంతో ఇవాళ చాలా కాన్ఫిడెంట్ గా మా వాళ్ళు పనిచేస్తా ఉన్నారు. ఈ ప్రచారమే కాకుండా రేపు పోలింగ్ నిర్వహణలో కూడా కార్యకర్తల బలం మాకు ఎక్కువ కాబట్టి అది ఖచ్చితంగా సిపిఐ, సిపిఎం, ఇతర డెమోక్రటిక్ పార్టీస్ ఏవైతే మా కూటమిలో ఉన్నాయో అందరు కూడా కలిసికట్టుగా ముందుకు సాగుతాం ఇవాళ కొత్త రాజకీయ వాతావరణంలో. ఎందుకంటే బీజేపీ వాళ్ళు కూడా ఎట్లయినా సరే అసెంబ్లీలో వాళ్ళ అధికారం రారు, కానీ అధికారం వస్తామనే పేరుతో వాళ్ళ ఎన్నికల్లో పోరాడడం ద్వారా కొన్ని సీట్లైనా గెలవాలి, అసెంబ్లీకి ఎంటర్ కావాలని చెప్పి వాళ్ళు కూడా ప్రయత్నం చేస్తా ఉన్నారు. సార్ బీజేపీ వాళ్ళు పోరాటం చేస్తున్నారు, బానే ఉంది. కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలంటే సహజంగా ఎన్నికలు ఇవాళ ధన ప్రయోజనం, అంటే ధనం లేని ఎన్నికలు జరిగే పరిస్థితి లేదు ఏ రాష్ట్రం తీసుకున్నా. ఇవాళ కేరళలో కమ్యూనిస్టు భావజాలం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కొంత లెస్ కరప్షన్ మీరు చెప్తున్నారు, సహజంగా కూడా కొన్ని ఎథిక్స్ మోరల్స్ ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీలుగా మీకు పోల్ మేనేజ్మెంట్ పెద్దగా అటువంటి ఎన్నికల తాయిలాలంటే కొంచెం తెలియనటువంటి రాజకీయం. మరి దాన్ని ఎట్లా తట్టుకోగలుగుతారు మీరు? ఎందుకంటే ఇవాళ పొంగులేటి నుంచి మొదలుకుంటే కేరళలో తెలంగాణ కేబినెట్ అంతా తిష్ట వేసుకుంది. డికే శివకుమార్ లాంటి వాళ్ళు ఫోకస్ చేస్తున్నారు కొన్ని నియోజకవర్గాల పైన, వాళ్ళ నియోజకవర్గాలు పంచుకున్నటువంటి పరిస్థితి. మరి తట్టుకోగలుగుతారా మీరు? అది ప్రజల నుంచే రావాలి. మీరు అన్నది చాలా వాస్తవము. ప్రజలు, ఎందుకంటే కేరళలో ఏ గవర్నమెంట్ ఉన్నా, గతంలో యూడీఎఫ్ గవర్నమెంట్ ఉన్నా కూడా వాళ్ళు ఇంత బరి తెగించి కరప్షన్ ఇవన్నీ ఉండేటివి కాదు. కానీ ఇవాళ వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఇతర రాష్ట్రాల్లో బాగా డబ్బు సంపాదించుకున్న ఉన్నారు కాబట్టి వీళ్ళందరూ పోయి అక్కడ తిష్ట వేసి వీళ్ళు దాన్ని మార్చాలనుకుంటా ఉన్నారు. బీజేపీ వాళ్ళు కూడా ఎట్లయినా సరే వాళ్ళు చూడాలని చెప్పి వాళ్ళు పెద్ద ఎత్తున డబ్బు అక్కడ నుంచి దాదాపు 1.5 months బిఫోరే పోయి బీజేపీ వాళ్ళు అక్కడ తిష్ట వేసి వాళ్ళు ఆ పనిలోనే ఉన్నారు. మరి దీన్ని మరి ఒక రకంగా చెప్పాలంటే ఈసారి ప్రజలు మా కమ్యూనిస్టులకు సంబంధించి కాదు కానీ ఇది ఓటర్లు దీనికి ప్రభావితం అవుతారా, వీళ్ళు ఇచ్చే డబ్బులు తీసుకొని వాళ్ళు కోట్లు వేస్తారా, లేదంటే గతంలో ఎట్లయితే నిలబడ్డారో ఈ ప్రలోభాలకు వ్యతిరేకంగా ఆ పద్ధతిలో వాళ్ళు కొనసాగుతారా అనేది ఈసారి ఓటర్లకే పరీక్ష పెడతా ఉన్నారు వాళ్ళు. కాబట్టి ఏదేమైనా సరే నిజంగా వాళ్ళని కూడా వీళ్ళు ప్రభావితం చేసి అక్కడ అధికారాన్ని తెచ్చుకోగలిగినారంటే ఓకే, భారతదేశంలోనే ఏకైక రాష్ట్రం ఎంతో డబ్బుకు దూరంగా ఉండే రాష్ట్రము వాళ్ళు కూడా సరెండర్ అయినారని చెప్పక తప్పదు. అట్లు కాకుండా వాళ్ళు ఈసారి నిలబడ్డారు వీరోచితంగా నిలబడితే అల్టిమేట్ గా మళ్ళీ వాళ్ళకి మనం హ్యాట్సాప్ చెప్తాం. కేరళ రాష్ట్రం గతంలో ఏ ట్రెడిషన్స్, ఏ విలువలు అయితే వాళ్ళు పాటించారో ఆ విలువలు, ఆ సాంప్రదాయాలు వాళ్ళు నిలబెట్టారని చెప్పి కూడా మనం చెప్పాల్సి వస్తుంది. ఇవాళ ధన మదానికి అదే విధంగా సాధారణ రాజకీయాలకు జరుగుతున్న పోటీ కేరళ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. మేమైతే చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాము. గతంలో మాకు ఇంత కాన్ఫిడెన్స్ లేదు, కానీ మా జాతాల ప్రచారం పూర్తయిన తర్వాత ఇవాళ మళ్ళీ కాన్ఫిడెంట్ గా మళ్ళీ అధికారంలోకి రావడానికి అవకాశం ఉందని చెప్తా ఉన్నారు.
మరి బీజేపీ వాళ్ళ ఓట్ల చీలిక ఏ మేరకు ఉంటుంది అనేది కూడా అది ప్రభావితం చేస్తుంది. బీజేపీ వాళ్ళు కూడా ఈసారి పెద్ద ఎత్తున ప్రైమ్ మినిస్టర్ తో సహా ఆ రాష్ట్రం పైన దృష్టి కేంద్రీకరించి వాళ్ళు కూడా పనిచేస్తా ఉన్నారు. తర్వాత ఇంకోటి అంటే కేరళ రాష్ట్రంలో మైనారిటీస్ ఎక్కువ. ఈ అవును. మైనారిటీస్ ఓట్ బ్యాంక్ ముఖ్యంగా క్రిస్టియన్స్, ముస్లిమ్స్ చాలా ఎక్కువ. మరి వారికి వ్యతిరేకంగా కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వం కొన్ని చట్టాలు తెస్తా ఉంది. ఇవన్నీ కూడా ఆడ చర్చనీయాంశం అవుతా ఉన్నాయి. సో ఏదేమైనా సరే మీరన్నట్టుగా కేంద్ర ప్రభుత్వం చట్టాలు తెస్తుంది, కానీ కాంగ్రెస్ పార్టీ ఏమో ఏకంగా ముస్లింల పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకుంటున్నటువంటి రోజులు కూడా ఉన్నాయి. ఎందుకంటే జూబ్లీహిల్స్ లో సాక్షాత్ సీఎం రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలు నిదర్శనంగా మనం చెప్పాలి. ఓకే. ఆల్రెడీ మైనారిటీస్ లో వారికి కొంత మొగ్గున్న మాట వాస్తవమే గతం నుంచి కూడా. ఉన్నప్పటికీ ఇవాళ అక్కడున్న పరిస్థితుల్లో మరి పరిపాలన ఎవరిది కావాలని కోరుకుంటారు అనేది ప్రధానంగా అక్కడ ఎన్నిక జరుగుతుంది. నంబర్ Yes. 2 ఏమంటే మార్పు రావాలి కదా అని చెప్పి ప్రచారం చేసే వాళ్ళు ఉన్నారు. ఏదేమైనా సరే పినరయి విజయన్ ఉన్న కాలంలో ఈ 10 ఏళ్ల వారి ఎల్డీఎఫ్ పరిపాలనలో సాగిన మంచి కార్యక్రమాలు ఓటర్లను ప్రభావితం చేస్తాయని మళ్ళీ అధికారం వస్తుందని చెప్పి ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ రామకృష్ణ గారు, మీ టైం మాకు ఇచ్చినందుకు. సో ఇది కేరళలో జరుగుతున్నటువంటి రాజకీయ కురుక్షేత్రం గురించి రామకృష్ణ గారి యొక్క కాన్ఫిడెన్స్ గా అయితే ఉన్నారు ప్రస్తుతం. మరి రేవంత్ గారి వ్యాఖ్యలు ఎంతవరకు లాభిస్తాయి, మరి ఎల్డిఎఫ్ యూడిఎఫ్ అంటే చూద్దాం అక్కడ ప్రజలు ఎవరికి పట్టం కడతారు. సో త్వరలో తేలిపోబోతుంది, మే నెలలోనే రిజల్ట్స్ కూడా వస్తాయి కాబట్టి వెయిట్ చేసి చూద్దాం. సో కేరళలో ఎన్నికల్లో ఎవరు గెలుపు అంటే ఏ కూటమి, రేవంత్ వ్యాఖ్యలు ఎంతవరకు పనిచేస్తాయి, ఎల్డిఎఫ్ యూడిఎఫ్? మీ అభిప్రాయాలు కూడా కింద నా కామెంట్స్ చెప్పండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ CDS Pulse.